అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని నుండి మాట్లాడుతున్నాము. మేము అందరం కలిసి తెలుగు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల విశేషణ అనే అంశాన్ని తెలియజేయబోతున్నాము. నా పేరు రాకేష్. నేను బీకామ్ CA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా తర్వాత పరిచయాన్ని నా మిత్రుడు వివరిస్తారు. ధన్యవాదాలు మిత్రమా. నా పేరు రతిక్ వర్మ. నేను గోదావరిఖని డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా తర్వాత నా మిత్రురాలు తన గురించి తెలియజేస్తుంది. ధన్యవాదాలు రతిక్ వర్మ. నా పేరు అబిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గోదావరిఖనిలోని బీకామ్ CA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. తర్వాత పరిచయం నా స్నేహితురాలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు అబిత. నా పేరు హరిణి. బీకామ్ CA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా తర్వాత నా స్నేహితురాలు తన పరిచయాన్ని వివరిస్తుంది. ధన్యవాదాలు హరిణి. నా పేరు మధుశ్రీ. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. తర్వాత అంశాన్ని నా మిత్రుడైన రాకేష్ వివరిస్తారు. ధన్యవాదాలు మధుశ్రీ. ఈ రోజు నేను చెప్పబోతున్న అంశం తెలంగాణ ప్రాంతంలో భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల విశిష్టత. భౌగోళిక గుర్తింపు అనగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని పిలుస్తాము. భౌగోళిక గుర్తింపు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ప్రత్యేకత, నాణ్యత లేదా కీర్తి కలిగిన ఉత్పత్తులకు ఇచ్చే చట్టపరమైన గుర్తింపు. దీనికి సంబంధించిన చట్టం 1999 చేయగా 2003లో అమలుకు వచ్చింది. దీని కాల పరిమితి 10 సంవత్సరాలు. దీని వలన ప్రయోజనం దేశం లోపల మరియు బయట వాణిజ్య విలువను పెంచుతుంది. స్థానిక ఉత్పత్తుల గుర్తింపు నకిలీల నిర్ధారణ, మార్కెట్ దోపిడీ నివారిస్తుంది. నా తర్వాతి పరిచయం నా మిత్రుడు తెలియజేస్తారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు తెలంగాణ ప్రాంతంలో 2005లో భౌగోళికంగా గుర్తింపు పొందిన కళ చేనేత వస్త్రకళ. పోచంపల్లి ఇక్కత్ చీరలు ఇది ఇక్కత్ అనే ప్రక్రియ ద్వారా టైయింగ్ అండ్ డైయింగ్ అనే ప్రక్రియ ద్వారా తయారవుతాయి. చేరియాల పటచిత్రకళ 2007లో భౌగోళికంగా గుర్తింపు పొందిన చేరియాల పటచిత్రకళ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందింది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు. దీన్ని నాకాశి కళగా కూడా వర్ణిస్తారు. స్థానిక పురాణాలు, జానపద కథలు, రామాయణము, మహాభారతము నుంచి కథలను తీసుకొని చిత్రిస్తారు. పాత వివరణ నా మిత్రురాలు అబిత వివరిస్తుంది. ధన్యవాదాలు రతిక్ వర్మ. నిర్మల్ కోయ బొమ్మలు 2009 సంవత్సరంలో తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన నిర్మల్ కోయ బొమ్మలకు హైదరాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం ప్రసిద్ధి. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కొన్ని కళలను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకుని బొమ్మ ఆకారానికి మలుస్తారు. చింత గింజలు పెంచుతో తయారు చేసిన గింజలు చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు. 1830లో ఈ ప్రాంతాన్ని దర్శించిన ఏడుగుల వీరస్వామి గారు నిర్మల్ బొమ్మల పంచపాత్రల వంటివని చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు. టెండర్తి మెటల్ క్రాఫ్ట్ 2011లో భౌగోళిక గుర్తింపు పొందిన ఈ కళ తెలంగాణలోని జనగామ జిల్లా పెర్మర్తి గ్రామానికి చెందిన లోహ హస్తకళ ఇది. కాకతీయ కాలం నుండి వస్తున్న ఈ కళ ఇద్దరి రేకులపై క్లిష్టమైన డిజైన్లను చెక్కడం మరియు షీట్ మెటల్ వర్క్ ను ప్రసిద్ధి చెందింది. సిద్దిపేట గొల్లబామ చీర 2012 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందిన చేనేత హస్తకళ సిద్దిపేట గొల్లబామ చీరలు. ఇవి తెలంగాణలోని సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలకు చెందిన అత్యంత ప్రసిద్ధమైన చేనేత హస్తాలు. ఈ చీరలతో ప్రత్యేకమైన గొల్లబామ వాళ్ళమ్మే అమ్మాయి బొమ్మల డిజైన్లకు ప్రసిద్ధి చెందారు. హ్యాండ్లూమ్ శారీస్ 2010లో భౌగోళిక గుర్తింపు పొందిన నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ తెలంగాణ ప్రాంతంలోని నారాయణపేట జిల్లా నుండి ఉద్భవించినవి. ఈ చీరలు తేలికైన మండిమైన పత్తి మరియు పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాతి అంశం హరిణి. ధన్యవాదాలు అబిత. పుట్టపాక రుమాల్ 2020లో భౌగోళిక గుర్తింపు పొందిన పుట్టపాక తెలియ రుమాల్ మన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన ఒక ప్రసిద్ధమైన సంప్రదాయ చేనేత కళ. ఇది నూలు దారాలకు నూనె చికిత్స చేసి సహజ రంగులు అయిన నలుపు, ఎరుపు, తెలుపు మరియు డబల్ ఇతక్ పద్ధతిని ఉపయోగించి తయారు చేసే క్లిష్టమైన వస్త్రం. ఈ కళ నేడు అంతరించిపోతున్న దశలో ఉంది. తాండూర్ రెడ్ గ్రామ్ 2022 సంవత్సరంలో తెలంగాణ భౌగోళిక గుర్తింపు పొందిన తాండూర్ రెడ్ గ్రామ్ ను తెలుగులో తాండూర్ కందిపప్పు లేదా
తాండు ఎర్రగడ్డలు అని పిలుస్తారు. ఇది తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా తాండు ప్రాంతం చుట్టూ పండించే ప్రసిద్ధమైన ఇది నాణ్యత కలిగిన ప్రోటీన్ రిచ్ రకం గల ఎర్ర శనగ. తరువాత నా మిత్రురాలు తన అంశాన్ని వివరిస్తుంది. తెలంగాణ జొన్న రొట్టె 2019 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందిన తెలంగాణ జొన్న రొట్టె అనేది మిల్లెట్ పిండితో తయారు చేయబడిన ఒక ముఖ్యమైన ఆరోగ్యకరమైన మరియు రహిత ఫ్లాట్ బ్రెడ్. దీనిని తెలంగాణ గ్రామంలో విస్తృతంగా వినియోగిస్తారు, ఎందుకంటే దీంతో ఫైబర్, కాల్షియం, ఐరన్ పోషకాలు అధికంగా ఉంటాయి. దీనికి సాంప్రదాయంగా పుల్లకూర, పచ్చడి లేదా ఊరగాయ వంటివి వాటితో వండిస్తారు. ఇది కడుపు నిండా భోజనాన్ని అందిస్తుంది. లక్కగాజు 2024 సంవత్సరంలో తెలంగాణలోని భౌగోళిక గుర్తింపు పొందిన లక్కగాజులు హైదరాబాద్లోని పాత బస్తీలో లాల్ బజార్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇవి ప్రత్యేకమైన లక్క ఒక రకమైన అడ్డవి జిగురుతో తయారు అవుతాయి. వీటిపై రంగురంగుల రాళ్ళు మెరుపులు చేతితో అమర్చుతారు. ఈ గాజులు విభిన్నమైన పరిమాణాలలో ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి కేవలం అలంకరణమే కాకుండా సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. వరంగల్ చేపట మిరప 2025 భౌగోళిక గుర్తింపు పొందిన వరంగల్ చేపట మిరప తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన తక్కువ కారం, ఎక్కువ రంగు మరియు దట్టమైన గుజ్జు కలిగిన మిర్చి రకం. దీనిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తాము. ఈ మిర్చి టమాటో లాగా లావుగా, చదునుగా మరియు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది చాలా తక్కువ కారాన్ని కలిగి ఉంది, తీపి సువాసన ఇస్తుంది. ఈ విధంగా జియో ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అనేది వివిధ రకాల ఉత్పత్తుల ఎగుమతులకు ఉద్గమిస్తుంది, రైతులు ఆదాయాలను పెంచుతుంది మరియు వ్యవసాయ అభివృద్ధికి మార్గం సుగమనం చేస్తుంది, అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తుంది. ధన్యవాదాలు.